Welcome back to my channel SD తో స్నేహం. టుడే ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ స్పెషల్ వీడియో. మనమైతే ఇవాళ వీకెండ్ కాబట్టి ఎక్కడికైనా బయటికి వెళ్తాము అని అనుకున్నాము. సో నేను అండ్ మా ఫ్రెండ్స్ కలిసి రిసార్ట్కి అయితే వెళ్తున్నాము. సో మేము సపరేట్గా వెళ్తున్నాము, వాళ్ళు సపరేట్గా వస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మేము వెళ్తున్న రిసార్ట్ నేమ్ మార్గోసా రీవైల్డ్. ఇది సంగారెడ్డిలో ఉంది. సో కుక్కట్పల్లి నుంచి అరౌండ్ 40 కిలోమీటర్స్ అవే ఉందన్నమాట. అండ్ 1 hour 28 minutes అట్లా చూపిస్తుంది. 2 PM చెక్ ఇన్ ఉంది అండ్ 12కి చెక్అవుట్. సో ఇవాళ సాటర్డే మేము ఇప్పుడైతే వెళ్తున్నాము అండ్ రేపు 12కి చెక్అవుట్ చేస్తాం. సో అక్కడ ఎట్లుంటుందో ఏందో దాని ప్రైస్ డీటెయిల్స్ ఏంది, మేము ఎట్లా బుక్ చేసినాము, మీకు మొత్తం డీటెయిల్స్ అయితే నేను ఇంకా ముందు అయితే తెలియజేస్తాను. ఇప్పుడైతే రిసార్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. ఓకే బుజ్జిగా, వేర్ ఆర్ వి గోయింగ్? టెల్ ఎవ్రీవన్ వేర్ ఆర్ వి గోయింగ్? వేర్ ఆర్ వి గోయింగ్? హలో, వి ఫైనలీ రీచ్డ్ ఆర్ డెస్టినేషన్. మనమైతే వచ్చేసినాము మార్గోసా రీవైల్డ్ రిసార్ట్కి. అండ్ మన రూమ్ నెంబర్ వచ్చేసి 101. ఇక్కడ 3 type ఆఫ్ రూమ్స్ ఉంటాయి అన్నమాట. అయితే మేము బోహో రూమ్ తీసుకున్నాము. అండ్ దిస్ ఇస్ ద ఎంట్రన్స్. సో ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ఒక చిన్న కబర్డ్ అయితే ఉంది. ఎంటర్ అయిన రైట్ సైడ్లోనే ఇక్కడ ఒక వర్క్ స్టేషన్ ఉంది. అండ్ కొంచెం ముందుకు వస్తే మనకి టీ కెటిల్, వాటర్ బాటిల్స్, దెన్ ఇక్కడ మిల్క్ శాషేస్ అన్నీ రిసార్ట్లో ఉండేలాగానే ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ హియర్స్ అ మినీ ఫ్రిడ్జ్. ఇక్కడ ఒక టీవీ ఉంది. అండ్ మనకి ఇక్కడ సీటింగ్ అయితే నాకు చాలా నచ్చేసింది. ఇది మంచి బోహో థీమ్లో చైర్స్ ఉన్నాయి, టేబుల్ ఉంది. అండ్ దిస్ ఇస్ బోహో థీమ్ బెడ్. అండ్ ఇక్కడ మిర్రర్ చూడండి, మిర్రర్ కాన్సెప్ట్ కూడా మంచిగా ఉంది. బోహో థీమ్లోనే మిర్రర్ ఫినిషింగ్ కూడా ఉందన్నమాట, బ్యూటిఫుల్గా. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ ఉంది. వాష్రూమ్ కూడా ఇట్స్ ప్రిటీ గుడ్, మంచిగా నీట్గా అయితే ఉంది. ఇక్కడ షవర్ ఏరియా సెపరేట్గా ఉంది. అండ్ యా, సో చూడ్డానికైతే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ రూమ్ ఈజ్ షరూన్ ఎట్లాగో బట్ ఇది చూడండి, ఇక్కడ మనకి సపరేట్గా సీటింగ్ ఉంది. చూడండి ఎంత బాగుంది కదా. పర్సనల్గా మనం ఇక్కడ కూర్చోవచ్చు. ఈవినింగ్ పూట మన చిన్న గార్డెన్ లాగా ఒక సెపరేట్ గార్డెన్ వస్తుంది కదా. ఈ సీటింగ్ కూడా నాకు మస్తు నచ్చింది. ఇది ఇట్లా రివర్స్లో ఉంది చూడండి, ఉల్టా. డిఫరెంట్ కాన్సెప్ట్. ఐ థింక్ ఐ షుడ్ సిట్ దట్ సైడ్ ఫర్ ద వ్యూ.
ఒకప్పుడు అంటే నేను వరుణ్ ఇట్లా ఇద్దరం కూర్చోవచ్చు అని అనుకునే వాళ్ళం. ఇప్పుడైతే షరుణ్ ఉన్నాడు కాబట్టి షరుణ్ని ఇక్కడ కూర్చోబెడదామా, ఇక్కడ కూర్చోబెడదాం. యా సో ఫార్ నాకైతే రూమ్ నచ్చింది. Cost of the rooms in this resort is 7,500. You can book it from booking.com or Agoda or from their own website or GoIbibo ఇట్లా డిఫరెంట్ సైట్స్ నుంచి అయితే మనం బుక్ చేసుకోవచ్చు. అండ్ బ్రేక్ఫాస్ట్ ఒకటి కాంప్లిమెంటరీ. షరుణ్ కొంచెం సేపు పూల్లోకి వెళ్ళి అలసిపోయిండు, నిద్ర వచ్చేసింది, పాలు తాగి పడుకున్నాడు అనమాట. సో ప్రజెంట్ మేమైతే రెస్టారెంట్కి వచ్చినాము. సో మెనూ వచ్చేసి అలాకాట్ మెనూ ఉందన్నమాట, మనమే ఆర్డర్ చేసుకోవాలి. సో బ్రేక్ఫాస్ట్ ఒకటే కాంప్లిమెంటరీ ఉంది ఇక్కడ, అండ్ మిగతావన్నీ మనమే ఆర్డర్ చేసుకొని తినాలి, లైక్ స్నాక్స్ ఆర్ లంచ్ ఆర్ డిన్నర్. సో ఇది వచ్చేసి ఇట్లా ప్రైజెస్ ఉన్నాయి. మేమైతే క్రిస్పీ వెజిటబుల్ ప్రస్తుతానికి ఆర్డర్ పెట్టినాము, అండ్ చాయ్ కూడా ఆర్డర్ పెట్టినాం. సో అన్ని వెజిటబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ అన్ని రకాల డిషెస్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకు ఒక రెస్టారెంట్లో ఎట్లా దొరుకుతాయో అన్నీ ఉన్నాయి. లైక్ యూ కెన్ సీ బటర్ చికెన్, చికెన్ టిక్కా మసాలా, ముర్గ్, లబాబ్ దార్ అన్నీ ఉన్నాయి. యూ హ్యావ్ రైస్, బిర్యానీ, నూడిల్స్, కర్డ్ రైస్, జీరా రైస్, అన్నీ బ్రెడ్స్, ఇండియన్ డెజర్ట్స్, గాజర్ కా హల్వా, డబుల్ కా మీఠా, గులాబ్ జామ్, ఐస్ క్రీమ్, బెవరేజెస్ అన్నీ ఉన్నాయి. టీ అయితే చాలా కాస్ట్లీ ఉంది, 115 రూపీస్ అంట, బట్ ఇద్దరు తాగొచ్చు అంట. సో ఆర్డర్ అయితే చేసేసినాం. నువ్వు కెమెరాకి చూస్తున్నావు బిడ్డ. ఎట్లా ఈ మేజ్లోకి ఒక్కసారి వెళ్ళాలని అనుకుంటున్నాను నేను. అమ్మో భయం అవుతుంది అక్క, పిచ్చి చెట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఓ గాడ్, ఇది పైన నుంచి బాగుంటుంది అనుకుంటా. ఐ థింక్ కన్ఫ్యూజ్ అయిపోతాం అనుకుంటా, మళ్ళీ ఎట్లా రావాలి. హై ఇక్కడ డెడ్ ఎండ్ ఉంది. లేదు లేదు ఇట్లుంది దారి. Oh no! ఇక్కడ ఒక దారి ఉంది, ఇక్కడ ఒక దారి ఉంది, ఇక్కడేముంది, డెడ్ ఎండ్ ఉంది. ఓ గాడ్, మళ్ళీ బయటికి రాగలుగుతామా అని డౌట్ వస్తుంది నాకు. ఓ అక్కడ ఒక దారి ఉంది. వావ్, దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. చిన్నప్పుడు ఎప్పుడో న్యూస్ పేపర్లో గీసుకునే వాళ్ళం కదా, బయటికి ఇస్తామా లేదా అని. ఓ కరెక్ట్గా వచ్చినదా నేను? ఏ ఓకే, డిడ్ ఐ కమ్ అవుట్?
నో ఓ రాంగ్ వేకి వచ్చినాం ఇక్కడ డెడ్ ఎండ్ ఉంది. షరోన్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు ఇంట్లో. ఇప్పుడు దారి దొరకకపోతే మనం ఇళ్ళనే స్టక్ అయిపోతామా? నేనైతే ఇట్లా పక్కకు జరిపేసి అందులోకి వెళ్ళి దూకేసి వెళ్ళిపోతా. ఇంట్రెస్టింగ్. ఇంత లాంగ్ వే పెట్టి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు కదా. నేను పక్క దారి ఉంటుంది అనుకున్నా. ఓ ఇక్కడ వెళ్ళకి రీచ్ అయిపోతున్నాం మనం. అక్కడ ఒక బెల్ ఉంది చూడండి, ఇక్కడ ఒక బెల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి బెల్ కొట్టాలి ఇప్పుడు మనం. డిడ్ వి రీచ్ ఇట్? యాహూ! బెల్ కొట్టేశారు. నేను కూడా కొడతా. మనం సెంటర్ పాయింట్కి రీచ్ అయిపోయినాము. బెల్ కొట్టేసినాము. వచ్చిన దారిలోనే బయటికి వెళ్ళడం బెస్ట్ ఇప్పుడు. కమాన్. ఓకే, మనము ఇట్లా వచ్చినాము. ఇప్పుడు మాకు దారి తెలిసిపోయింది. కరెక్ట్గా బయటికి వెళ్తామో లేదో చూద్దాం. Yes, I think we are going in right way. ఇటేనా? ఇటా? Straight. Oh, no. ఇటు. నో, కరెక్టే. ఇటు. అయ్యో, అంతే. అమ్మ, నాకు భయమవుతుంది. ఏమో పిచ్చి చెట్లు. అటే ఈ చెట్టు గుర్తుంది నాకు. అమ్మా, we did it. Things worth seeing around అంట. గణేష్ టెంపుల్ ఒకటి ఉంది, శ్రీ కాశీ విశ్వేశ్వర టెంపుల్ ఉంది, సప్త ప్రకారయుత శ్రీ దుర్గాదేవి టెంపుల్. ఓకే, మంజీరా డ్యామ్ ఉంది. ఇక్కడ ప్లే ఏరియా ఉంది. ఇక్కడ అంతా ఓపెన్ గార్డెన్ ఉంది, ప్లే ఏరియా ఉంది. ఇది వాలీబాల్ది గ్రౌండ్. అండ్ అక్కడ కిడ్స్ ప్లే ఏరియా ఉంది. ఈ కిడ్ ఇంకా కొంచెం పెద్దగా అయితే ఆ ప్లే ఏరియాలో ఆడతాడేమో. ప్రస్తుతానికైతే మేము ఓన్లీ చూపిస్తున్నాం. అదో అక్కడ ప్లే ఏరియా ఉంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మార్గోసారి వైల్డ్. ఇప్పుడు టైం 6:30 అవుతుంది. లేచి రివర్ సైడ్ అయితే వెళ్ళిపోదామని ఫిక్స్ అయినాము. వ్యూ మిస్ అయిపోతుంది, మళ్ళీ కొంచెంసేపు అయితే ఎండ ఎక్కువ అవుతుంది. ఫాస్ట్గా వెళ్ళిపోయి చూసేద్దాము. ఆ తర్వాత మీకు ఎక్కడెక్కడ ఈ రిసార్ట్లో ఏమేమి ఉన్నాయి అన్నీ టూర్ వేసి చూపిస్తా. ఫస్ట్ అయితే రివర్ దగ్గరికి వెళ్ళిపోదాం, ఎందుకంటే అక్కడ స్టన్నింగ్ వ్యూస్ ఉన్నాయి. కమాన్, లెట్స్ గో. మనము రివర్ని అయితే అప్రోచ్ అవుతున్నాము. ఇక్కడ చూడండి,
ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ ఉంది. మంచిగా పెద్ద పెద్ద చెట్లు. అగైన్ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పిన నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. హే మంకీస్ లేవనుకున్నావు, మంకీ ఉంది అక్కడ. అదో మీకు కనిపిస్తుందా మంకీ? కనిపిస్తుందా? మనమే ఫస్ట్ వచ్చినట్టున్నాం ఈడ. సో నేను ఎక్కడికైనా పోయినానంటే ఏదైనా ప్లేస్కి లైక్ అది సముద్రం అవ్వనివ్వండి, ఇలాంటి నేచర్కి దగ్గర ఉన్న ప్లేసెస్ ఏదైనా సరే పొద్దున్నే అయితే లేస్తా. యూజువల్గా మా ఇంట్లో మాత్రం చాలా లేటుగా పడుకొని నైట్ చాలా లేటుగా లేస్తాం. కానీ ఇట్లాంటి ప్లేసెస్కి వస్తే మాత్రం ఐ మేక్ ష్యూర్ ఐ వేకప్. యాక్చువల్గా నాకే ఆటోమేటిక్ మేల్కి వచ్చేస్తుంది, అల్లారం కూడా కాదు. ఆటోమేటిక్ లేస్తా, ఆటోమేటిక్ వ్యూస్ ఎంజాయ్ చేయడానికి వస్తా. సో వీఆర్ అప్రోచింగ్ ద బ్యూటిఫుల్ వ్యూ. క్రోకడైల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. క్రోకడైల్ ఏరియా అని రాసింది. డీప్ వాటర్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ హౌ బ్యూటిఫుల్ ఇస్ దిస్ లొకేషన్. రెడీయా? చూడండి, చెట్టు కింద జూలలు. అక్కడ చూడండి ఎంత మంచిగా ఉందో. అక్కడికి వెళ్దాము. అక్కడ వెళ్ళి నిలబడడానికి ఉంది. సో ఆ ప్లేస్కి అయితే వెళ్దాము. ఇట్లా స్లోప్ నుంచి వద్దు, మా బుజ్జిగాడు ఉన్నాడు కొంచెం రిస్క్ కాబట్టి అక్కడ ఒక దారి ఉంది, ఆ దారి నుంచి అయితే వెళ్దాం. అండ్ ఇక్కడ కూడా ఒకవేళ కూర్చోవాలంటే కూర్చోవచ్చు. చూడండి సన్ రైజ్ అక్కడి నుంచి అవుతుంది మనకి, కనిపిస్తుందా? ఐ వాంట్ మై సన్ టు బీ క్లోజ్ టు ద నేచర్. సో మనము సిటీలో ఉండి మన పిల్లలకి యూజువల్గా ఏం చూపించలేం కదా. ఇది క్యాంప్ ఫైర్ వేసుకొని ఇక్కడ కూర్చోడానికి అనుకుంటా. చలికాలంలో చలి మంట వేసుకొని ఇట్లా ఈ వుడెన్ సీటింగ్ పైన కూర్చోవచ్చు, బాగుంటుంది అనుకుంటా. ఒకసారి వింటర్లో కూడా రావాలి. అండ్ అక్కడ కొంచెం అడ్వెంచర్ యాక్టివిటీస్ ఏమైనా చేయాలంటే అక్కడ కూడా చేయొచ్చు. సో నాకు ఒక ఫీలింగ్ ఉండేది, నాకు సముద్రం ఎక్కువ ఇష్టము వెన్ కంపేర్డ్ టు గ్రీనరీ ప్లేసెస్. కానీ ఇప్పుడు రియల్గా ఎక్స్ప్లోర్ చేస్తుంటే వీటి అందం వీటికే ఉంది, సముద్రం అందం సముద్రంకే ఉంది. వావ్, ప్రశాంతంగా ఉంది, ఎవ్వరు లేరు, మేమే లేచి వచ్చినాం ఫస్ట్. బై ద వే ఇదంతా రిసార్ట్ లోపలనే, సో ప్రైవేట్ ప్రాపర్టీ లాగానే, అది మనకేం రిస్క్ లేదు. జస్ట్ ఆ వాటర్లోకి వెళ్ళొద్దు అంతే. సో వాళ్ళైతే డేంజర్ బోర్డ్స్ అయితే పెట్టారు, డీప్ వాటర్, డేంజర్ ఆఫ్ డ్రౌనింగ్. వావ్, అక్కడికి వెళ్ళొచ్చు కదా. మా వాడు పడుకున్నాడు, బుజ్జిగాడు. ఓకే, ఇదంతా వాటర్లోకి ఎంటర్ అవుతున్నట్టుంది. కింద కొంచెం వెట్గా లీవ్స్ అయితే తగులుతున్నాయి. వావ్ వావ్, బట్ కొంచెం స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. హాయ్, నేను వస్తుంది కదా. వావ్, ఇది కూడా ఉందా? ఒక్కలే చేసుకుంటున్నట్టున్నారు, ఒక్కలే వెళ్ళి రివర్ రాఫ్టింగ్ చేస్తున్నారు. నేను వస్తున్నా మీకు దగ్గర నుంచి ఇవన్నీ చూపించడానికి. వాయిస్ అయితే క్యాప్చర్ అయిందో లేదో తెలియదు.
ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ ఆఫ్టర్ సో మెనీ డేస్. ఇంకొంచెం ఎనర్జీ అయితే కాపాడుకుంటున్నా, అప్పుడే ఎగరడాలు చేయట్లేదు. జస్ట్ 6 months అయింది బేబీ బుట్టి. సో గైజ్ ఇక్కడ ఇట్లా ఉందన్నమాట. దీని గ్యాప్లో అన్ని చెట్లు పెరిగి ఉన్నాయి. పుచుక్ పుచుక్ అనేది సౌండ్లు వస్తున్నాయి. మరి అది చేపలో క్రొకడైల్ లవ్లీసి చూసారా, ఈ చెట్లు ఉన్నాయి. బాబా బాబా బాబా, వావ్, కుచుక్ కుచుక్ అని సౌండ్ వస్తుంది. చూసారా, ప్రస్తుతానికి నేను ఎంజాయ్ చేస్తున్న బ్యూటీ ఇదే. దిస్ ఈస్ ద వ్యూ దట్ ఐఎమ్ ఎంజాయింగ్ రైట్ నౌ. బుజ్జిగాడైతే పడుకున్నాడు. కొంచెం దగ్గరికి వెళ్దాము. మరి క్రోకడైల్స్ ఉన్నాయంట, కోతులు అవుతున్నాయి. కనిపిస్తుందా రిఫ్లెక్షన్ అయితే? స్కైది దీనిపైన పడుతుంది, వాటర్ పైన. వావ్, ఐ రియలీ లవ్ ఇట్. ఇక్కడ సన్ రైజ్ అవుతుంటే చాలా బాగుంది. మీకు ఏమైనా సౌండ్లు వినిపిస్తున్నాయా? హే, సరదాగా ఏదన్నా క్రొకడైల్ ఏదైనా కనిపించచ్చు కదా. సో ఒక స్టోరీ చెప్తాను ఫ్రెండ్స్. మేము గోవాకి వెళ్ళినప్పుడు మా మమ్మీ మంచిగా సముద్రంలో ఆడుతూనే ఉంది, ఒక కొండ లాంటి దానిపైన కూర్చొని. అప్పటికి చాలాసేపు ఆడింది. చాలాసేపు ఆడిన తర్వాత ఆ కొండ లాంటి దానిపైన హోల్స్ ఉన్నాయని రియలైజ్ అయినాం. కొంతసేపటి తర్వాత అక్కడ ఓషన్ దగ్గర ఉంటాయి కదా చిన్న చిన్న పాములు, అవి కనిపించినాయి. ఎంత భయపడ్డాం తెలుసా మేము. సో ఇక్కడ కూడా అట్లాంటి సర్ప్రైజెస్ ఏమైనా వస్తాయేమో అని భయం కూడా అవుతుంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. సో మోస్ట్లీ క్రొకడైల్ ఉందనే వాళ్ళే బోర్డు పెట్టారు కాబట్టి క్రొకడైల్స్ అయితే ఉన్నట్టున్నాయి, అండ్ చేపలు అయితే ఉన్నాయి. ఐ థింక్ చేపలకు ఫుడ్ లాంటివి తెచ్చేయచ్చు అనుకుంటా. యా, మీకు కనిపిస్తుందా? అక్కడ చిన్న చిన్న మూమెంట్స్ అవుతున్నాయి వాటర్లో, చేపలు ఎగురుతున్నట్టున్నాయి. ఇట్లాంటివి మరీ ఎండ ఎక్కువైతే అంత ఎంజాయ్ చేయలేం, ఇప్పుడే ఎంజాయ్ చేయాలి. ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ మై సెల్ఫ్.